వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం నిస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవా కేంద్రం భవనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శ్రీదేవితో కలిసి ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో పౌర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. నూతన మున్సిపాలిటీల ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అని తెలిపారు. హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి పాల్గొన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు. మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రముఖులు, మున్సిపల్ కార్మికులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బై హ్యాండ్ మనకు ఒక లెటర్ ద్వారా ఎక్నాలజ్మెంట్ తీసుకుంటే అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. ఇది చాలా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడంతో ఎంబడే ఆయన ఫోన్లోకి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ దాని పరిష్కారమయ్యే మార్గం మనకు కన్సల్ట్ ఆఫీసర్కి, కంప్లైంటర్ గిట్ట వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి సేవను మనం అంతా మన ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఎటువంటి సమస్య అయినా సరే, డ్రైన్లు అనుకోండి, వాటర్ అనుకోండి, కరెంట్ అనుకోండి, రోడ్లు అనుకోండి, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ దాని సేవా కేంద్రంలో మీరు సద్వినియోగాలు ఉన్నాయి. మేడం గారి ఆధ్వర్యంలో 5 మున్సిపాలిటీలు రావడం జరిగింది. ఇంకొక మున్సిపాలిటీ ఇస్తాను కమిట్మెంట్ చేసింది. ఇప్పుడు కాబట్టి ఆ విధంగా మన ప్రాంతం అంతా మున్సిపల్ అంటే దాని వాల్యూ పెరిగిపోతుంది. అలాగే దాని కల్చరే చేంజ్ అవుతుంది. కొంతమందికి ఇబ్బంది ఉన్నా రేపు పొద్దుగాల రాబో తరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందడంలో ముందు వరుసలో ఉంటాం మనం. కాబట్టి పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తము 8 మున్సిపాలిటీలు, 3 గ్రేటర్లు ఉన్నాయి, 3 డివిజన్లు ఉన్నాయి. రేపు రాబో కాలంలో గిట్ట అతి షార్ట్ పీరియడ్లో ఇంకొక మున్సిపాలిటీ చేసుకుంటాం భగవంతుడి దయతోటి. దాంతోపాటు ఒక మండలం మాత్రం గుమ్మడిదాల సైడు 6 గ్రామ పంచాయతీలు ఒక్కొక్కటి ఉంటుంది, గుమ్మడిదాల మండలం. దాన్ని కొనసాగిస్తాం. కాబట్టి మీరు కార్మికులు, మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా మన కమిషనర్ గారికి చెప్పడం ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ప్రజలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి. గస్టెడ్ లెవెల్లో మీరు మున్సిపల్ కమిషనర్ అంటే గస్టెడ్ ఆఫీసర్ సమ్ మీటర్ల దూరంలోనే ఉండాలి అందుబాటులో. ఆ విధంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము వాళ్ళకి సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మనకు గుర్తిస్తారు, మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని అందరి ప్రజల సహకారాన్ని, ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకొని నేను అభివృద్ధిలో ముందు వరుసలకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన ఎంబడే వచ్చిన శ్రీదేవి మేడం గారికి, సైడ్లో కూర్చున్న మా చంద్రశేఖర్ కలెక్టర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ